హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే బెల్లంతో పచ్చి కొబ్బరి యూస్ చేస్తూ కొబ్బరుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా మనకి పండుగలు అయిపోగానే కొబ్బరి మిగిలిపోతే కొంచెం బెల్లం వేసుకొని కొబ్బరుండలు చేసుకుందాం అనే ఐడియా వస్తుంది కదా. ఇదే కొబ్బరుండల్ని నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే 20 డేస్ వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ 4 కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. తీసుకొని తురుముకునేది ఉంటే కనుక ఈ విధంగా తురుముకోండి. ఇన్ కేస్ తురుముకునేది లేకపోతే కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి. తురిమినట్టుగా వచ్చేస్తుంది. నేను ఇది మెజర్ చేస్తే 3 కప్పుల వరకు వచ్చిందండి. దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. 3 కప్పుల పచ్చి కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. అందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగిపోయి ఈ విధంగా రోలింగ్ బాయిల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద థిక్ బాటమ్ ప్యాన్ పెట్టుకొని ఈ బెల్లం సిరప్ని ఇందులోకి ఫిల్టర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లం అనేది మనకి ముదురు పాకం రావాలండి. ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మనకి స్టిక్కీగా అంటుకోవాలన్నమాట. ఈ విధంగా ముదురు పాకం వచ్చినప్పుడు మనం ముందుగా తురుముకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరి మిక్స్చర్ ఉంది కదా, ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా అడుగంటకుండా తిప్పుతూనే ఉండండి. కొబ్బరి తురుము వేయగానే కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ పాకంలో ఈ పచ్చి కొబ్బరి అనేది ఎక్కువసేపు కుక్ అవ్వడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. లేదంటే త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మనకి చేతితో పట్టుకుంటే ఉండలాగా అవుతుంటే మనకి ఇది రెడీ అయిపోయినట్లేనండి. ఈ విధంగా ఉండైనట్లయితే కనుక మనకి కరెక్ట్గా ఫ్రై అయినట్లేనండి. ఇన్ కేస్ మనకి ఉండలాగా అవ్వకుండా పొడి పొడిగా అవుతుందంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోండి. చూడండి, చక్కగా ఉండలాగా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇది చల్లారిన తర్వాత మన చేతికి పట్టగలిగినంత వేడి ఉన్నప్పుడు, గోరువెచ్చగా ఉన్నప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవడమేనండి. చూడండి, జ్యూసీగా ఎంత బాగున్నాయో. మనకి కొబ్బరి అనేది బెల్లం పాకంలో ఎక్కువసేపు ఫ్రై అయితే కనుక మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ టైం మీరు కొబ్బరి ఉండలు చేసినప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నాకు కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.